అందరికీ మరణాత ప్రార్థన చేసుకుని దైవ ధ్యానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధము కనికరము కలిగిన ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. నీ కృపల ప్రభావం మనం భద్రపరిచి మరి యొక్క వెలుగు దినమును మాకు దయచేసినందుకు వందనములు స్తోత్రములు. దేవానికి అనేకమైన వందనాలు చెల్లించుకొనిచున్నాం. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకొనిచ్చాను. ధ్యానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకొనిచ్చాను. మీరే మా మధ్యలోనికి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, త్రియేకత్రైకతృత్వదేవునిగా వచ్చి బలపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించమని కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శుభాకర శుద్ధాకర అనే కీర్తన పాడుకుందాం. శుభాకర అంటే దేవుడు ఎల్లప్పుడూ శుభాలు ఇచ్చేవాడు, శుభాలు పలికేవాడు. శుద్ధాకర అంటే మనం శుద్ధీకరించేవాడు. కీర్తన పాడుకుని దేవుని నామని మహింపొందాం. శుభాకర శుద్ధాకరం విశుద్ధవందనం నభానమూమి సర్వో నాట్యవందనం నభానభూమి సర్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకరం విశుద్ధవందనం యెహోవా స్రష్టజనక నీకు నేంతయు బ్రనుతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకరం విశుద్ధవందనం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబు సౌవ్యమంగళం సమస్త సృష్టి సాధనా సౌవ్యమంగళం శుభాకర శుద్ధాకరం విశుద్ధవందనం వరాత్మా పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ బాత హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ బాత హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకరం విశుద్ధవందనం విశుద్ధవందనం ఔన్నత్యవందనం. మరణాత వాక్య భాగము చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి
దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతనే తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయెను, 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమందరి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికులు దొరుకును. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు ఎఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు నరునికి ఆజ్ఞాపించాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను శ్రేణిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసముల మాంసమా, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఆమేన్. ఘనమైన దేవుని వాక్యముని ధ్యానించిన మనమే అలాగే మోకరించిన వారయుండి 2 చేతులు జోడించి వినయముగా నమస్కారము చేయుచు వీటిని మదిలో మనస్సులో జ్ఞప్తిగా తెచ్చుకొనకుండా వీటిని హృదయంలోనికి తలంపులోనికి రానివ్వకుండా ప్రభువారే అనాదిలో తన సృష్టి ఆరంభమును మనకి వాక్యములో తెలియజేసిన వారై ఉన్నారు. అదిలో పొలమందలి ఏ చెట్టును భూమి యందు మొలవక
అంతయు శూన్యముగా ఉన్న ఈ సృష్టిని దేవుడు ఇంత సుందరమైన బహుమానముగా మనకి ఇచ్చివేసిన వారై ఉన్నారు. ఇంత అందమైన సృష్టిని దేవుడు మన కొరకు ఏర్పరిచిన వారై ఉన్నారు. అయితే మానవుని అవిధేయతను బట్టి దేవుడు చేసిన ఆ సృష్టిని మానవుడు పాడు చేయుచు దేవుడు ఇచ్చిన ఆహారమును తినక మానవుడు నష్టాన్ని, శ్రమను కొని తెచ్చుకొనుచున్న వారై ఉన్నారు. దేవుడు మానవుని కొరకు సాటి అయిన సహాయములను ఏర్పరుచుచున్నప్పుడు మానవుడు విడిచిపెడుతున్న వారై ఉన్నారు. దేవుడు ఆ సృష్టి ఆరంభములో ఎన్నో కార్యములు మానవుని కొరకు 7 దినములలో సంపూర్తి చేసి విశ్రమించిన వారై ఉన్నారు. ఆ సృష్టికర్త అయిన ప్రభువును మాత్రమే మదిలో మనస్సులో తలంచుకొనుచు ఏక తలంపు కలిగిన వారమై యేసుని తలంపే మాకు ఎంతో హాయి అని తండ్రి గారి ద్వారా మాకు తెలియజేసిన రీతిగా వారి తలంపు కలిగిన వారై వీటిని మదిలో మనస్సులో జ్ఞప్తికి తెచ్చుకోకుండా ప్రభువారి వైపు చూచుచు, సృష్టికర్త వైపు చూచుచు, సృష్టించిన దేవుని వైపు చూచుచు ఆయనే మన మధ్యలోనికి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, త్రియేక త్రైక త్రిత్వదేవునిగా ఉన్నవారే ఉన్నారు కనుక త్రియేక దేవుని స్తుతి 7 పర్యాయములు చెప్పుకున్న అందరూ నాతో 7 పర్యాయములు ఘనమైన దేవుణ్ణి స్తుతించినాము. అందరూ నాతో పాటు ఏకీభవించండి. తండ్రికిని, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని అనగా సృష్టి సింహాసన ఆసీనుడైన తండ్రికిని, కుమారునికిని అనగా శిలువ సింహాసన ఆసీనుడైన కుమారుడైన తండ్రికిని, పరిశుద్ధాత్మకును అనగా అంతరంగ సింహాసన ఆసీనుడైన పరిశుద్ధాత్మ తండ్రికిని ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. దైవలక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరు కలుగజేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు కనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి ఆగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు. మంగళాచ సైతాన్ని ఎదిరించు సూత్రములు. త్రియేక దేవుడువైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేతను నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షలపై పడును నీకు.
యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. హేడెన్స్ అని మాట తలనొప్పి హింస నీకు. హర్మగెద్దేను యుద్ధంబు హడలు నీకు. కడతరిగని గొయ్య మొట్టి కాయ నీకు. అగ్నిగుండమునంత నిరాశ నీకు. కరుణాసహము దృండైన త్రిత్వా దేవుని కృపమమ్ము వెంబాడించున్. ఏదో సూత్రాన రక్షించుచుండును. ఏదో సూత్రాన రక్షించుచుండును. భక్షించు నీ చేతికి చీకాని చునామమ్ము. పోపోవేయో సాతానా జాగ్రత్త సుమా. నీ గుట్టు మాకు చిక్కేను. సమర్పణ ప్రార్థనా స్తుతులు. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలగజేసిన తండ్రి, నా ప్రియుడు అయిన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందులకై నీకనేక వందనములు. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా నీచెదవా. సజీవయగముగా నీచెదవా, నీవీచెదవా. సమర్పణ చేయుము ప్రభువు నాకు. నీ దేహము ధనము సమయమును. రాకడ ప్రార్థనా స్తుతులు. ఒక రైతు కళ్ళ మందున్న ధాన్యములో రాళ్లను ఏరి పారవేసి జల్లెడలో వేసి జల్లించి చేటలో వేసి చెరిగివేసి శుభ్రముగానున్న గట్టి గింజలను జాగ్రత్త చేశాను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటినీ, చెత్త పొట్టు వంటి పాపములను జల్లించి చెరిగి వేసుకొనవలెను. అప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా, అట్లు మమ్మును మేము శుభ్రము చేసుకొనగల సహాయము దయచేయుదువు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఆమేన్. త్వరగా రానున్న యేసు, త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వాచు ప్రభువా చురుకు తన మిమ్మోమి త్వరపడగలను. త్వరగా రానున్న యేసు, త్వరగానే రమ్ము తండ్రి. ప్రభువారి దివ్య లక్షణమును స్తుతించిన మనం, విరోధి అయిన సైతానుని ఎదిరించి మన తనువులను దేహంలో సమర్పించి రాకడ స్తుతులను చెల్లించిన మనమే ఇక ఈ సమయమందు ప్రభు వారిని స్తుతించుచు మనము
విజ్ఞాపనలను వేడుకోవలసిన వారమై ఉన్నాం. దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు. దేవుడు మనల్ని బాధించాలి అని, మనల్ని శ్రమ పెట్టాలి అని, మనలను ఇరుకున పడవేయాలని చూసే దేవుడు కాదు. ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన మంచివాడు. ఈ విపత్కర కాలములలో మనము కాపాడబడుచున్నామంటే మన మంచితనము, మన భక్తి కాదు, కానీ దేవుడు మంచివాడై ఉన్నను బట్టి, దేవుడు కరుణ వాత్సల్యతను కనపరచును బట్టి మనమే మన మనుగడ సాగించగలుగుచు ఉన్నాం. ఇటీ నరుడు, ఇటీ దేవుడు, ఎక్కడనూ ఎప్పుడూనూ లేని యేసునామా స్మరణ చేయండి. నరులలో ఇటువంటి నరుడు లేడు. దేవుడు అని పిలువబడే వారిలో ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు లేడు. యేసునామ స్మరణ ఎంచి చూడ ఎన్నో మేలులు కలుగు అని తండ్రి గారి ద్వారా తెలియజేసినట్టుగా ప్రభువారే మనకి ఆధారం, ఆశ్రమై ఉన్నారు గనక ప్రభువారిని వేడుకుందాం. అమ్మా, నువ్వు బలహీనతలో ఉండి, అయ్యో ఈ బలహీనత నుంచి నన్ను లేవనెత్తి మరి ఎవరూ లేరని భయపడుతున్నావా? కుటుంబ సమస్యల చేత కుమిలిపోతున్న నీవే ఎలాగున బయటపడాలో తెలియక వేదన పడుచున్నావా? బిడ్డల విషయమే కలత చెందుతున్నావా? కుటుంబ ఆర్థిక పరిస్థితి బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావా? జీవిత గమ్యం ఏమిటో తెలియక నీవే శ్రమ పడుతున్నావా? దిగులు పడవద్దు, శ్రమ పడవద్దు, భయపడవద్దు, ధైర్యముగా ఉండు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన యందు నమ్మకించి ప్రార్థన చేయడానికి నీ మనస్సు అంగీకరించినట్లయితే, అమ్మా అయ్యా, నీవు మనస్సులో దేవ ప్రభువా నీవే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని విశ్వాసంతో ఆయన సన్నిధిలో నమ్మకించగలిగితే బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. అతని పేరు అబ్రాహాము. అబ్రాహాముని దేవుడు పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గణపరుస్తాను అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము తన తల్లిని, తన తండ్రిని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించి దేశానికి వెళ్ళిన వారై ఉన్నారు. దేవుని నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు సత్యవంతుడు, నిజమైన వారు, ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు అని నమ్మిక ఉంచాడు. ఈరోజు దేవుడు అదే, ఆ దేవుడు ఎప్పుడు అప్పుడు అబ్రాహామును పిలిచిన దేవుడు ఇప్పుడు నిన్ను పిలుచుచున్నాడు. ఆశీర్వదించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆశీర్వదింపబడ్డానికి నీవు సంసిద్ధమేనా? అయితే దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు తప్పక నీ కార్యం చేస్తాడు. అమ్మ, మీరు ఏ సమస్యలో ఉన్నా తప్పక అంశం కొరకు మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మీ అంశాన్ని నెరవేరుస్తాడు. దేవునికి సాక్షిగా నిలుపుతాడు. ఎటువంటి అనుమానము, సంకోచితము, అవిశ్వాసము, అపనమ్మిక లేకుండా విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థన ఏకీభవించిన తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధము, కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన, బలమైన, శ్రేష్టమైన నీ అమూల్యమైన నామమునకు ప్రభువా నీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు నీ సన్నిధిలో వేడుకుని నీకు ప్రార్థన చేయుచున్నామయ్యా. నీ కృపలో మమ్మలను భద్రపరిచి మరి ఒక వెలుగు దినమును మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాం. దయగలిగిన తండ్రి, వాక్య పఠనములో దేవా మీరే ఈ సృష్టిని మీరు కలుగజేసిన రీతిని మేము ధ్యానించి పఠించిన వారమై ఉన్నాం. దేవా మీరే కలుగజేసిన విధానమును మేము మదిలో, మనస్సులో తలంచినప్పుడు ఎంతో అబ్బురము, ఆశ్చర్యము అగుపడుచున్నది. దేవుడు జ్ఞానమై ఉన్నాడు గనుక ఆ జ్ఞానాన్ని బట్టి ప్రభువా మీరే ఎంతో సర్వవ్యాప్తిగా ఉండి ప్రభువా ఈ సర్వ సృష్టిని మీరు కలుగజేసిన విధానమును బట్టి నీకు వందనములు. దేవా, ఆ ఏదేను వనములో ఆదాము అవ్వలను మీరు ఎలాగను ఉంచి వేసిన వారై ఉన్నారు. ఆ ఏదేను వనము సంతోషానికి, సమాధానానికి, సంతృప్తికి సూచనగా, నియమముగా ఉన్నది గనక మా అందరి జీవితంలో ఏదేను వంటి ఆనందమును, సంతోషమును దయచేయమని అడిగి వేడుకొనొచ్చి ఉండాం. ఆ ఏదేనే అలాగున పచ్చగా ఉండడానికి మీరే 4 నదులను ప్రభువా, నదిని 4 శాఖలుగా విభాగించి ప్రభువా ఆ నదిలోనికి ప్రవహించిన వారై ఉన్నారు.
దేవా, ఏదేను అనగా అక్కడ ఇక శ్రమ లేదు, ఏదేను అనగా ఇక అక్కడ చింత లేదు, ఏదేను అనగా ఇక అక్కడ ఇబ్బంది లేదు. అక్కడ ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఎంతో ఆనందంగా నీతో సహవాసం చేసిన వారై ఉన్నారు. నీ రొమ్మున ఆనుకుని వారై ఉన్నారు. నీ ఒడిలో ప్రభువా వారు అనేకమైన విషయములను నీతో సంభాషించిన వారై ఉన్నారు. అనేకమైన సంవత్సరములు తండ్రి ఏదేనులో వారు పరలోకమందున మా తండ్రి నామ పరిశుద్ధ జీవితంలో రాజ్యం వచ్చిన ఏదేను వంటి అనుభవాన్ని నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు క్షమించు. శోధనలోంచి లేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. ప్రభేశ్వరత్వములకు ప్రభేశ్వరత్వములకు సంపూర్ణ విజయం ఆధారముగా దేవా నిర్మించుకున్న రీతిగా మీరు సహవాసమే చివరి మాట ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉండేది. వారిని వారు అలంకరించుకున్నటయు వారి గురించి వారే ప్రభువా ఏమియూ తెలియక నీ నామస్మరణే నీ ధ్యానములోనే వారు నిత్యము ఉండేవారు గనక ఈ సృష్టిని చూస్తూ పులకరించిపోతూ వారి నీతోనే ఆనందించేవారు గనక వారు ఆ సిగ్గు ఎరుగకుండిన వారై ఉన్నారు. కానీ ఎప్పుడైతే 3వ అధ్యాయంలో పాపములో పడిపోవచ్చు ఉన్నారో వారు సర్వమును కోల్పోవచ్చున్న వారై ఉన్నారు. దేవ, ఏదైనా అనుభవాన్ని మా అందరికీ దయచేసి బలపరచమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభుని హస్తాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని అడిగి వేడుకొనిచున్నాం. మీ శక్తితో ప్రతి ఒక్కరిని మీరే నింపమని అడిగి వేడుకొనిచున్నాం. ఎవరైతే బలహీనతలు బట్టి దీర్ఘకాల వ్యాధులు బట్టి బాధపడుచున్నారో దేవా, దయగలిగిన తండ్రి, నీ ధ్యానము ద్వారా ప్రభువా, నీ స్మరణ ద్వారా ప్రభువా వారికి విడుదల దయచేయమని అడిగి వేడుకొనిచున్నామయ్యా. నీ కృప దయచేయమని అడిగి వేడుకొనిచున్నాం దేవా. చిన్ని వయస్సు కలిగిన వారు షుగర్ బాధితుతో ప్రభువా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచుండగా వారి కొరకు విడుదల దయచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. నీ కృపలో వారిని భద్రపరచమని అడిగి వేడుకొనిచున్నామయ్యా. దేవానికి అనేకమైన వందనములు. చిన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాము దేవా. చిన్ని పిల్లలు కొంతమంది దేవ మానసిక ఎదుగుదల లేక వారి కొరకు ప్రార్థన చేయుచున్న వారిని మీరు సహాయం చేయమని అడిగి వేడుకొనిచున్నాం. ఎవరైతే కరోనా వ్యాధి బారిన పడి దయగలిగిన దేవా ఈ కార్యక్రమంలో ప్రార్థనలు ఏకీభవించుచున్నారో వారికి విడుదల దయచేయమని అడిగి వేడుకొనిచున్న బలమును దయచేయమని అడిగి వేడుకుని ఈ శక్తితో మీరే నింపమని అడుగుచున్నామయ్యా. దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ప్రతి ఒక్కరి చుట్టూ దేవా ఏదేనులోకి వారు ప్రవేశించులాగా నీ కృప దయచేయమని అడిగి వేడుకొనిచున్నాము దేవా. నీ సహాయంను వారికి ప్రార్థించమని అడిగి వేడుకొనిచున్నాము. సర్వోన్నతుడైన దేవ, శక్తిమంతుడైన దేవ, నీకు అనేకమైన వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనొచ్చు దేవా. నీ సముఖములో ప్రార్థించుచున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి లేవనెత్తమని అడిగి వేడుకొనిచున్నాము. ఎందుకనగా మమ్మల్ని కలుగజేసి నిర్మించిన సృష్టికర్తవు నీవే గనక నీ మాటకు విధేయులే ప్రభువా. మేము నీతో నడవగలిగే భాగ్యాన్ని దయచేయమని అడిగి వేడుకొనిచున్నాము. ఈ లోకమందంతటా మరి ఏ నామమందు రక్షణ లేదు గనక మాకు రక్షణ ఇచ్చే శక్తి కలిగిన యేసు నామమైన నీ నామములోనే ప్రభువా విడుదల విమోచన దయచేయమని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభు. నీ యందు విశ్వాసం లేకుండా స్థిరపడులాగా అబ్రాము వలే ప్రభువా నీ మాట యందు నమ్మిక ఉంచి దేవా నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృప భాగ్యములు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడిగి వేడుకొనిచున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదనని వాక్య వాగ్దాన ఆధారముగా దేవా ప్రతి ఒక్కరిని మీరు తప్పించి బలపరిచి కృప చూపించి మీరే దేవ సహాయం చేసి నడిపించమని అడిగి వేడుకొనిచున్నాం. నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయమే నీ యొద్దకు రాదు అని వాగ్దానం చేస్తున్న దేవా వాగ్దాన రీతిగా మీరు బలపరిచి కృప చూపించండి. నీ శక్తితో మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపివేయమని అడిగి వేడుకొనిచున్నాం. దేశములను 29 రాష్ట్రాలను మీకు సమర్పిస్తున్నాము దేవా. కరోనా వ్యాధిని మీరే ప్రభువా ఎంతగానో తగ్గించి వేసి అనుకోని రీతిగా ప్రభు ఇంత సాధారణ స్థితికి ఇంత త్వరగా వస్తుందని మానవుని ఊహకు అందని రీతిగా నీవు చేసిన కార్యమును బట్టి నీకు వందనములయ్యా. ఇక నువ్వు పరిపూర్ణంగా నిర్మూలపరచండి. ఇక తోడువేవంటూ బాలులకు కానీ చిన్నపిల్లలకు ఎటువంటి దేవా అది ఎఫెక్ట్ అవ్వకుండా ప్రభువా
మీ శక్తితో మీరే నింపివేయమని అడిగి వేడుకొనిచ్చిన మీ సహాయమును దయచేయండి ప్రభా. బలహీనులుగా రోగులుగా ఉన్న వారి కొరకు మరి ఒక పర్యాయం ప్రార్థన చేయించున్నాం. వారిని బలపరచండి. ఆధ్యాత్మికముగా దేవ మీరు ప్రతి ఒక్కరిని మీరే స్థిరపరచుమని అడిగి వేడుకొనిచున్నాం. సన్నిధిలో ప్రార్థనలో దినదినము ఎదుగులాగా నీ ధ్యానములో ఉంటూ ప్రభువా నీ ఆశీర్వాదములు ప్రభు ఏదైనా అనుభవాలను మీరు అనుభవించి ఇది ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యమును సహాయమును దయచేయమని దయగలిగిన దేవా ఇటు నరుడు ఇటు దేవుడు ఎప్పుడు ఎక్కడా లేని యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వల్ల ఎట్టి కష్టమైన పోవునన్నట్టుగా నీ నామస్మరణలో ప్రభువా మేమే ప్రభు అన్నిటిలోనూ విజయమును జయమును పొందుకునేలాగన ప్రభు దయచేయమని అడుగుచున్నాం. ఈ జబ్బునైనను యేసు నామము చెప్పి ఎగిరా గొట్టెదవు తెలుస్తున్నా అని ప్రభువా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయ కాలము వచ్చి మేము పాడుకొని అవును తండ్రి, నీ నామములో ఉన్న శక్తి ద్వారా ప్రభువా అన్నిటినీ జయించుకొనుచు విజయమును పొందుచు ప్రభువా మేమే బలవంతులమై ఉండులాగున ప్రభువా దేవా మీరే నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరిచి బలపరిచి మమ్మల్ని శక్తితో నింపుమని నీ కృపని సహాయం ప్రతి ఒక్కరికి దయచేసి దినమంతయు బిడలు చేయి ప్రయాణముల్లో పనుల్లో మీరే తోడుగా ఉండి ఆదరించి బలపరచమని నీ కృప సహాయములు దయచేయమని నీ కంచి కావలి దూతలను ఎల్లప్పుడూ తోడుగా ఉంచి మీరు నడిపించి ప్రభు చూపించమని ఆదరించమని సహాయము చేయమని శక్తి కలిగిన యేసునామములో అడిగి వేడుకొనిచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేమే క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధన నుంచి లేక కీడుని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావ తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తములకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తములకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తములకు సంపూర్ణ విజయము, అపవాది క్రియకంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహాయము సహవాసము నడిపింపు కాపుదల క్షేమము దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన రాకడానికి మనం సిద్ధపరిచింది గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలవరి రక్తమే జయం. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రతి ఒక్కరు కూడా తప్పక ఈ కార్యక్రమంలో అనుదినము ఏకీభవించండి. ఎన్ని అడ్డులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యక్రమంలో ఏకీభవించుట మానవద్దు. ఇది మీకు ఆశీర్వాదము, గమనించండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మీ ప్రార్థన అవసరం తప్పక మాకు తెలియచేయండి. మీ కొరకు నిరంతరము నిత్యము ప్రార్థించుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్.